సైజుని చూసి కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుందండి. దీంట్లో పడ్డ డస్ట్ అంతా కూడా క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడతాం కదా. ఇలా స్పాంజ్ స్క్రబ్బర్తో ఒకేసారి ఇలా అనేసామనుకోండి, దాంట్లో ఉండే సన్నటి డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా కనబడుతుందో. వీటిని చూసారు కదండి ఎంత జిడ్డు పట్టిందో. మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసినా కూడా అస్సలకే పోదు, కానీ ఈ లిక్విడ్ని జస్ట్ ఇలా తగిలిస్తే చాలండి. చూసారు కదండి వైట్ మార్కలు అనేవి పూర్తిగా పోయి బకెట్ అనేది కొత్త దానిలా నీట్గా మెరిసిపోతుందండి. మనము స్క్రబ్బర్తో కూడా క్లీన్ చేయాల్సిన పని కూడా అస్సలకే ఉండదండి. అంతేకాకుండా వాష్రూమ్ కూడా ఇలా తెల్లటి మరకలు, టైల్స్ పైన పడ్డా ఇలా ఏ మరకలైనా సరేనండి, ఎంత జిడ్డు పట్టినా సరే హార్పిక్తో కూడా ఎటువంటి కెమికల్స్ని వాడినా కూడా మీకు ఈ మరకలు పోవటం లేదు అనుకున్నవారు ఈ లిక్విడ్ని కొద్దిగా ఇలా వేస్తే సరిపోతుందండి. నిమిషాలలోనే మనం క్లీన్ చేసుకోవచ్చు. స్క్రబ్బర్ని కానీ బ్రష్ని కానీ చీపురు కట్టను కూడా మనము పెట్టి క్లీన్ చేయాల్సిన పని లేదండి. మనము ఈ లిక్విడ్ని వేసి ఒక 5 to 10 minutes అలా వదిలేసామనుకోండి, బాత్రూమ్ కానీ ఎలాంటి బకెట్లు కానీ ఎంత జిడ్డు పట్టిన మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఇవి చాలా రోజుల నుంచి క్లీన్ చేయలేనండి. మామూలుగా మనము బట్టలు వాష్ చేసే లిక్విడ్ని కానీ సోప్ని పెట్టి క్లీన్ చేసినా కూడా నా చేతులు అయితే నొప్పి పెట్టాయి, కానీ అస్సలకి ఈ మరకలు అనేవి పోలేవండి. అలాంటి వాటికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఇలా తెల్లటి మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కదండి, వీటిని మనము చేత్తో రుద్ది కడగాల్సిన పని లేకుండా జస్ట్ ఆ లిక్విడ్ని వేసే పూర్తిగా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ ముందుగానే పూర్తిగా చూపించానండి. బకెట్ కానీ జగ్గులు కానీ ఇలాంటివైనా సరేనండి, మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కదా. నేను ఇక్కడ ఇలా జిడ్డు పట్టిన బకెట్లను మగ్గును పూర్తిగా క్లీన్ చేసి చూపిస్తున్నానండి. ఈ లిక్విడ్ పేరు కూడా మీకు క్లియర్గా చూపిస్తానండి. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ప్రైజు. నేనైతే ఇక్కడ 30 రూపీస్ని తీసుకున్నాను. దాంట్లో ఇంత లిక్విడ్ కూడా యూజ్ అవ్వలేదండి. ఒక 10 రూపీస్ వరకు మాత్రమే యూజ్ చేశాను. చూసారు కదండి, ఈ లిక్విడ్ అంతా కూడా ఇలా బకెట్ పైన వేసేసేయండి. అయితే మీరు డైరెక్ట్గా మీరు చేతులతో వాడకుండా ఏదైనా గ్లౌజులు కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి, దాన్నైనా వేసుకోవచ్చు. మనం వేసిన లిక్విడ్ని మన చేతులకు కాళ్ళకు తగలకుండా చూసుకోండి. ఎందుకంటే ఇది కొద్దిగా కెమికల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హ్యాండ్స్కి కానీ మన బట్టల పైన కానీ పడకుండా చూసుకోవాలి. నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ కవర్ని తీసుకున్నానండి. ఆ ప్లాస్టిక్ కవర్ని ఇలా చేతికి వేసుకొని ఈ బకెట్ని ఇలా రౌండ్గా తిప్పేసి ఎక్కడైతే మరకలు జిడ్డుగా ఉన్నాయో ఆ ప్లేస్లో ఈ లిక్విడ్ని వేసేస్తున్నాను. మీరు కూడా ఇలా చేతులకు తగలకుండా జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ లోపల కూడా చూసారు కదండి ఎంత నల్లగా జిడ్డుగా పట్టేసిందో. నేను బకెట్ని ఇలా ఓపెన్ చేసేసి దాంట్లో కూడా ఇలా పూర్తిగా వేసేస్తున్నానండి. చుట్టూ కూడా మనము ఇలా వేసేసామనుకోండి, పూర్తిగా కిందికి వెళ్ళిపోయి ఎక్కడ ఉన్న మరకలైనా చాలా ఈజీగా తొలగిపోతాయి. ఈ లిక్విడ్ వేసిన దాంట్లోనే మనము మగ్గును కానీ చిన్న ఏవైనా స్టూల్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా వేసామనుకోండి ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఈ మగ్గులో కూడా కొన్ని లిక్విడ్ని ఇలా వేసేసి చుట్టూ తిప్పేశారనుకోండి, అది కూడా పూర్తిగా క్లీన్ అయిపోతుంది. మళ్ళీ దీనికి సపరేట్గా వాడాల్సిన పని కూడా ఉండదండి. ఈ లిక్విడ్ వేసిన తర్వాత కూడా మీరు ఎక్కువసేపు అలాగే ఉంచాల్సిన పని లేదండి. నేనైతే 5 to 10 minutes మినిమం ఆ టైంలోపే ఉంచేసాను. తర్వాత ఇలా వాటర్ని వేసి చుట్టూ కానీ మనము ఎక్కడైతే లిక్విడ్ని వేసామో డైరెక్ట్గా ఇలా వాటర్తో క్లీన్ చేయాలి. చూడండి, నేనైతే వాటర్తో క్లీన్ చేస్తున్నప్పుడే ఆ మరకలు అనేవి పూర్తిగా తొలగిపోయాయి. బకెట్ అనేది చాలా సాఫ్ట్గా నీట్గా కొత్త దానిలా కనిపిస్తుందండి. అంతేకాకుండా మనము మళ్ళీ స్క్రబ్బర్ని పెట్టి పదే రుద్దాల్సిన పని లేదు. మీరు కావాలంటే ఇంకా కొద్దిగా జస్ట్ ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు క్లీన్ చేసుకోవచ్చు. బకెట్ లోపల కూడా జిడ్డు ఎలా పట్టేసిందో చూసారు కదండి. ఇలా బకెట్ లోపల కూడా నేను కొద్దిగా లిక్విడ్ని వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత జిడ్డు మరకలైనా సరేనండి ఖచ్చితంగా అవి క్లీన్ అవ్వాల్సిందే. మీరు ఎటువంటి హార్పిక్ని కానీ లేదా ఇంకా సర్ఫ్ని కానీ లిక్విడ్ని క్లీన్ చేసినా కూడా ఆ మరకలు అనేవి సరిగా పోవు, కానీ ఈ లిక్విడ్ ఒక్కటి వేస్తే చాలండి పూర్తిగా క్లీన్ అయిపోతాయి. ఇదే లిక్విడ్తో నేను వాష్రూమ్ పైన ఏర్పడ్డ టైల్స్కి జిడ్డు మరకలు ఎక్కువగా ఉన్నాయి కదండి, ఆ తెలుపు మరకలను కూడా ఇదే లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాను. మీరు వాష్రూమ్లో వేసిన తర్వాత బ్రష్ కానీ చీపురు కట్టను కానీ పెట్టాల్సిన పని లేదండి. వాటర్ వేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. వాటంతట అవే పూర్తిగా క్లీన్ అయిపోతాయి. తర్వాత మీరు చేత్తో కానీ లేదా స్క్రబ్బర్తో ఇలా బకెట్ పైన కొద్దిగా అప్లై చేస్తే సరిపోతుందండి. ఎందుకంటే మరింత బకెట్ అనేది షైనీగా నీట్గా కనబడుతుంది. నేనైతే ఇట్లా జస్ట్ ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే వదిలేసినా కూడా బకెట్లు అనేవి నీట్గా కనబడతాయి.
దీంతో పాటు మన ఇంట్లో ఉండే జగ్గులు ఉంటాయి కదండి, వాటిని కూడా ఇలా కొద్దిగా స్క్రబ్బర్తో అప్లై చేస్తే సరిపోతుంది. అవి కూడా చాలా నీట్గా తయారవుతుంది. మళ్ళీ మనము కొన్ని నెలల పాటు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి. ఎందుకంటే బకెట్లు మగ్గులు అనేవి స్మూత్గా తయారవుతాయండి. అంత త్వరగా జిడ్డు అనేది అస్సలకే పట్టదు. మామూలుగా మనము తర్వాత కొన్ని నెలల పాటు స్క్రబ్బర్తో ఇలా క్లీన్ చేసుకున్నా సరేనండి, వెంటనే తొలగిపోతాయి. ఇలా ఎక్కువగా జిడ్డు పట్టిన వాటిపైన కానీ వాష్రూమ్లో కానీ మీరు మరకలు అస్సలకే పోవటం లేదు అనుకున్న వారు ఈ లిక్విడ్ని ఖచ్చితంగా యూజ్ చేయండి. దీని ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. నేనైతే ఇది 30 రూపీస్కి మాత్రమే తీసుకొచ్చానండి. ఈ బకెట్ క్లీన్ చేయడానికి నాకైతే మినిమం 10 రూపీస్ కాస్ట్ కూడా అస్సలకే పడలేదండి. అంత తక్కువ ప్రైస్లో మనము ఇంట్లో ఉండే బకెట్లను కానీ వాష్రూమ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ మరొక బకెట్ని చూపిస్తున్నాను చూడండి, ఎంత జిడ్డు పట్టిందో. ఇక్కడ పెచ్చులు అనేది లోపట ఇలా వచ్చేస్తుందండి. మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసినా కూడా ఆ పెచ్చులు అనేవి ఊడిపోతాయి, కానీ జిడ్డు మరకలు అనేవి అలాగే ఉండిపోతాయండి. దీంట్లో నేను కొద్దిగా ఇలా లిక్విడ్ని వేసేసి ఒక 5 to 10 minutes పాటు అలాగే ఉంచేసానండి. చూడండి, నలుపు అనేది ఈజీగా వచ్చేసింది. ఇంతకుముందు ఈ బకెట్లు క్లీన్ చేసేటప్పుడు వేసిన లిక్విడ్నే మళ్ళీ ఈ బకెట్లో వేసానండి. తర్వాత వాష్రూమ్లో కూడా టైల్స్ పైన పడ్డ జిడ్డు మరకలు కానీ తెలుపు మరకలు ఏవైనా సరేనండి, ఇలా లిక్విడ్ని ఎక్కడైతే ఎక్కువ మరకలు కనిపిస్తున్నాయో ఆ ప్లేస్లో ఇలా వేసేస్తున్నాను. ఇలా వేసేసి ఒక్క 5 to 10 minutes ఉంచేసిన తర్వాత ఓన్లీ ఇలా వాటర్ వేసేసారనుకోండి, చూడండి మీకు ఎక్కడ కూడా తెలుపు మరకలు అనేవి అస్సలకే కనిపించవు. మీరు చీపురు కట్టను కానీ లేదా ఏదైనా బ్రష్ని పెట్టి కూడా క్లీన్ చేయాల్సిన పని ఉండదండి. జస్ట్ ఇలా వేసేసి తర్వాత కొన్ని వాటర్ని వేసారనుకోండి, మీకు ఎక్కడ కూడా మరకలు అనేవి కనిపించవు. వాష్రూమ్ ఎక్కడ చూసినా కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. మీకు బ్యాడ్ స్మెల్ కానీ ఎలాంటి స్మెల్ కూడా రాదండి. ఇది ఎక్కువసేపు ఉంచాల్సిన పని లేదండి. మీరు కొద్దిగా ఒక 5 to 10 minutes ఉంచితే సరిపోతుంది. నేనైతే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఈ లిక్విడ్తో ఇలా వాష్రూమ్ని కానీ బకెట్లను క్లీన్ చేసుకున్నాక మరకలన్నీ చాలా త్వరగా పోతాయి. కాబట్టి మరికొన్ని రోజుల్లో జిడ్డు పట్టినప్పుడు ఇలా లిక్విడ్ని కానీ లేదా ఏదైనా మన ఇంట్లో ఉండే సర్ఫ్ని కానీ అది యూజ్ చేసినా కూడా మరకలు అనేవి చాలా త్వరగా పోతాయి. ఇలా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వాష్రూమ్లో కానీ బకెట్లకు కానీ యూజ్ చేయండి. తర్వాత అంత జిడ్డు పట్టాయి కాబట్టి త్వరగానే మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇంతకుముందు బకెట్ని చూపించాను కదండి, ఎంత జిడ్డు పట్టిందో. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వైట్గా ఎంత క్లీన్గా ఉందో. ఈ లిక్విడ్ అనేది క్లీనింగ్ సొల్యూషన్ అండి. వీటిని యాసిడ్ అని కూడా పిలుస్తారు. బాత్రూము, టైల్స్, టాయిలెట్ క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ ప్రైస్ 50 ఉంది, కానీ నాకైతే ఇక్కడ 30 రూపీస్కే వచ్చిందండి. ఎక్కువ కెమికల్ అయితే 40 రూపీస్ అన్నాడు, కానీ నాకైతే అంత కెమికల్ వద్దు అనుకొని 30 రూపీస్ మాత్రమే తీసుకున్నానండి. ఇక్కడ బకెట్ని వాష్రూమ్ని మొత్తాన్ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అయితే డైరెక్ట్గా మీరు ఇలా క్యాప్ను ఓపెన్ చేసి వేయకుండా ఈ క్యాప్కి చిన్న చిన్న హోల్స్ అనేది చేసుకోండి. అప్పుడు మనం క్యాప్ని పూర్తిగా ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాల్సిన పని ఉండదు. మన చేతుల పైన కానీ ఎక్కడైనా పడకుండా అవకాశం ఉంటుంది. ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలండి. చేతులకు కానీ కాళ్ళకు కానీ మనకు ఎక్కడైనా పడకుండా జాగ్రత్త పడాలి. చెప్పులు వేసుకోవాలి. అలాగే చేతులకు మనము హ్యాండ్ గ్లౌజులు ఉంటాయి కదండి, లేదా ప్లాస్టిక్ కవర్లు అయినా వేసుకొని ఇలా యూజ్ చేయండి. ఇది యాసిడ్ అండి, అన్ని కిరాణం షాప్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు ఇలా ఎక్కువగా జిడ్డు పట్టినప్పుడు మాత్రమే ఈ లిక్విడ్ని యూజ్ చేయండి. మనకి పదే క్లీన్ చేయాల్సిన పని కూడా అస్సలకే ఉండదు. ఈ లిక్విడ్ని జస్ట్ ఇలా వేస్తే చాలండి, దానంతట అదే క్లీన్ అవుతుంది. చూసారు కదండి, ఎక్కువ శ్రమ పడకుండా మనము తక్కువ టైంలో ఎన్ని బకెట్లైనా వాష్రూమ్నైనా క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్స్ అనేవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది సజెస్ట్ అవుతుంది. ఉంటుంది కదండి, నెయిల్స్ని కట్ చేసేటప్పుడు షార్ప్నెస్ అనేది లేనప్పుడు అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా నెయిల్ కట్టర్తో చిన్నగా కట్ చేసుకోవాలి. లేదంటే ఇంట్లో ఫాయిల్ పేపర్ ఉంటుంది కదండి, దాంతో కూడా ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, నెయిల్ కటర్ అనేది మళ్ళీ కొత్త దానిలా షార్ప్నెస్ లోకి వస్తుంది. ఆయిల్ క్యాన్ కి జిడ్డు పట్టినప్పుడు మన చేతులు నొప్పి పెట్టేదాకా క్లీన్ చేయాల్సి వస్తుంది. పదే క్లీన్ చేయకుండా ఒకేసారి ఆయిల్ క్యాన్ ని ఈజీగా క్లీన్ చేసుకోవాలి అంటే మన ఇంట్లో ఉండే కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా ఆయిల్ క్యాన్ కి అప్లై చేసి టిష్యూ పేపర్తో కానీ లేదా మామూలుగా ఉండే ఏదైనా క్లాత్తో ఇలా రుద్దేశారనుకోండి, దానికి ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఎలాంటి లిక్విడ్లు వాడకుండా ఇలా ఒకేసారి
పేస్ట్ని అప్లై చేసి క్లీన్ చేశారనుకోండి, ఎంత జిడ్డు మరకలైనా ఈజీగా క్లీన్ అయిపోతుంది. చూసారు కదండి, ఆయిల్ మరకలు అనేవి అస్సలకే కనిపించవు. ఇలా ఒకేసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా కనబడుతుంది. ఒక కొబ్బరి చుప్పని తీసుకొని ఇలా మేకుతో కింది భాగాన ఒక హోల్ అనేది చేసుకోవాలి. పువ్వులు అల్లేటప్పుడు దారం అనేది చిక్కుబడిపోతుందండి. దారం కూడా చాలా వేస్ట్ అయిపోతుంది కదా. ఇలా కొబ్బరి చిప్పలు హోల్ చేసాం కదండి, ఆ హోల్లో నుంచి ఈ దారం కొనను తీసి అప్పుడు పూలమాలను అల్లేసామనుకోండి, మన పని అనేది చాలా ఈజీ అయిపోవటమే కాకుండా దారం కూడా కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా ఇలా ఈజీగా పూలమాలను అల్లేసుకోవచ్చు. ఖాళీ కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి, ప్రతిరోజు మనము రైస్ కొలిచి పెట్టుకుంటాం కదా. స్టీల్ గ్లాస్ కానీ ప్లాస్టిక్ గ్లాస్తో కొలిచి పెట్టుకున్నాం అనుకోండి, పురుగు పట్టే అవకాశం ఉంటుంది. ఇలా కొబ్బరి చిప్ప సహాయంతో మనము రైస్ని తీసుకున్నాం అనుకోండి, పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, పాత సాక్స్ను కానీ చినిగిపోయిన సాక్స్ను కానీ తీసుకొని ఇలా కింది భాగాన కట్ చేసుకోవాలి. ఆయిల్ క్యాన్ కానీ ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదండి, మనము ప్రతిసారి నూనె వేసినప్పుడు కొద్దిగా అంచుల వెంబడి కారి జిడ్డు మరకలు అనేవి తయారవుతాయి. లేదా కర్రీ వేసేటప్పుడు కూడా కొద్దిగా కారినప్పుడు జిడ్డు పట్టి క్లీన్ చేసేటప్పుడు మన చేతులు కూడా నొప్పి పెడుతూ ఉంటాయండి. ఇలా వేస్ట్గా ఉన్న సాక్స్ను ఈ ఆయిల్ క్యాన్కి వేసామనుకోండి, ఈ సాక్స్ అనేది పడ్డ ఆయిల్ అంతా కూడా పీల్చేస్తుంది కాబట్టి క్లీన్ చేసేటప్పుడు చాలా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. జిడ్డు అనేది అస్సలకే పట్టదండి, మన పని కూడా చాలా సులువైపోతుంది. స్టీల్ బాక్సులు కానీ ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయండి, ఒక్కొక్కసారి వాటి క్యాప్ అనేది లూజ్ అయ్యి దాంట్లో ఏది స్టోర్ చేసుకున్నా కూడా పురుగు పట్టే అవకాశం అనేది ఉంటుంది. మన ఇంట్లో వైట్ ప్లాస్టర్ కానీ ఇలాంటి ప్లాస్టర్ని తీసుకొని స్టీల్ బాక్స్ అంచు వెంబడి ఒకసారి కానీ క్యాప్ అనేది ఎక్కువగా లూజ్ ఉందనుకోండి 2 సార్లు కానీ చుట్టేశారనుకోండి, అప్పుడు ఈ బాక్స్ అనేది టైట్ అయిపోతుంది. మనము దీంట్లో ఏదైనా స్టోర్ చేసుకొని పెట్టేసామనుకోండి, పురుగు పట్టకుండా ఈ స్టీల్ బాక్స్ని మళ్ళీ రీయూస్ కూడా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే రాళ్ళు ఉప్పు కానీ సన్నుప్పు కానీ చెమ్మ వలన ఉప్పు అనేది తడిగా తయారవుతుందండి. కొబ్బరి చిప్పను కొద్దిగా కట్ చేసి దీంట్లో పెట్టేసామనుకోండి, చెమ్మనంతా కూడా ఇది పూర్తిగా పీల్చేస్తుంది. పళ్ళను మనం తెచ్చుకున్న తర్వాత బయట అలాగే పెట్టేసామనుకోండి, చిన్న నుసి పురుగులు కానీ అట్టి పండ్లు అనేవి త్వరగా పండు బారి పాడైపోతూ ఉంటాయి కదండి. అట్టి పళ్ళు ఎన్ని రోజులు బయట పెట్టినా కూడా పాడవకుండా ఉండాలంటే ఇలాంటి ఒక టిష్యూ పేపర్ని తీసుకొని మీ ఇంట్లో వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఆ వెనిగర్ని ఈ టిష్యూ పేపర్ పైన వేసేయండి. ఒకవేళ మీ ఇంట్లో వెనిగర్ లేకపోతే నిమ్మకాయ రసం ఉంటుంది కదండి, ఆ నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అట్టి గేలకు మనము పైన ఉంటుంది కదండి, దాన్ని ఈ వెనిగర్తో ఇలా కప్పేసేయండి. దీనివల్ల ఈ ఘాటుకు చీమలు కానీ నుసి పురుగులు కానీ ఈగలు కానీ ఈ అట్టి పండ్ల పైన అస్సలకే వాలవండి. అంతే కదండి, ఈ అట్టి పండ్లు అనేవి త్వరగా నల్లగా మారకుండా ఇలా ఫ్రెష్గా ఉంటాయి. ఫ్లవర్స్ని ఇలా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కానీ లేదా డైలీ దేవునికి పెట్టేటప్పుడు ఫ్లవర్స్ అనేవి రెక్కలు రాలకుండా త్వరగా పాడవకుండా ఉండాలి అంటే కవర్లో కానీ బాక్స్లో కానీ ఎలా స్టోర్ చేసుకున్నా కూడా ఒక టిష్యూ పేపర్ని ఇలా ఫ్లవర్స్ పైన భాగంలో అలాగే కింద కవర్ యొక్క అడుగు భాగాన కూడా పేర్చాలండి. ఇలా చేయటం వలన టిష్యూ పేపర్ అనేది అడుగు భాగాన పైన ఉన్న వాటర్ను మొత్తం పీల్చుకోవటం వలన రెక్కలు అనేవి అస్సలకే రాలిపోవు. చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. మరొక టిప్, బూస్ట్ ప్యాకెట్ కానీ ఏవైనా పొళ్ళు ఉంటాయి కదండి, ఇలాంటి చిన్న మసాలాల ప్యాకెట్లను మనం అలాగే పెట్టేసామనుకోండి, అవి త్వరగా పాడైపోతాయి. బూస్ట్ ప్యాకెట్ని మనము ముందుగా ఎక్కడి వరకు అయితే కట్ చేసామో అక్కడనే మరొకసారి కింది భాగానే కట్ చేసుకోవాలి. తర్వాత పైన ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఎక్కడి వరకు ఉందో పొడిని అక్కడి వరకు కానీ లేదా ఇలా పూర్తిగా ఫోల్డ్ చేసుకున్నాక మనం కట్ చేసుకుంది కదండి, దాన్ని మాత్రం ఇలా మనము ఫోల్డ్ చేసిన దానికి పెట్టేసేయాలి. ఇలా చేశారనుకోండి, బూస్ట్ అనేది గడ్డ కట్టకుండా పాడు కాకుండా మసాలాలు కానీ ఎలాంటి పొళ్ళైనా సరేనండి కింద పడ్డా కూడా దాంట్లో నుంచి బయటికి రాకుండా ఎన్ని రోజులైనా కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు. మునక్కాడలను తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేస్తామనుకోండి, త్వరగా పాడైపోతాయి. దానిపై ఉండే పొట్టును తీసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాక అయిపోయిన
ఖాళీ ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, దాన్ని పడేయకుండా ఇందులో ఎంతో కొద్దిగా ఆయిల్ అనేది ఉంటుంది కదా, మనం ఇలా పొట్టు తీసిన మునక్కాడలన్నీ కూడా వేసేసి ఈ ఆయిల్ ప్యాకెట్లో కొద్దిగా షేక్ చేయాలి. అప్పుడు వాటికి ఆయిల్ అంటడం వలన ఎక్కువ రోజులు అనేవి స్టోర్ చేసుకోవచ్చు, అస్సలకే పాడవకుండా ఉంటాయి. ఇక్కడ వాటర్ క్యాన్స్ చూసారు కదండి ఎంత డస్ట్ పట్టిందో. అంతేకాకుండా లోపల కొద్దిగా పాకురుగా కూడా తయారవుతుందండి వాటర్ ఎక్కువగా ఉండటం వలన. మనము నీట్గా క్లీన్ చేసుకోవాలి అంటే దీంట్లో రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, సన్నుప్పు కంటే రాళ్ళ ఉప్పుతోటే క్లీన్ ఎక్కువ అవుతుందండి. తర్వాత మీ ఇంట్లో ఉండే వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ సర్ఫ్ను కానీ ఏదైనా యూస్ చేయొచ్చండి. వీటితో పాటు కోల్గేట్ పేస్ట్ను కూడా కొద్దిగా యాడ్ చేయండి. వాటర్ క్యాన్లో ఉండే బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా పోతుంది. ఒకవేళ మీరు కోల్గేట్ పేస్ట్కి బదులుగా వంట సోడా అయినా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను కూల్ వాటర్ని కాకుండా హాట్ వాటర్ని వేస్తున్నాను. ఇప్పుడు క్యాప్ను పెట్టేసి ఒక 4-5 టైమ్స్ అనేది మనము బాటిల్ని బాగా షేక్ చేయాలండి. ఇలా కిందకు మీదకు బాగా ఎన్నిసార్లు మనం వీలైతే అన్నిసార్లు ఇలా షేక్ చేసామనుకోండి, పైన ఉన్న డస్ట్ కానీ కింద ఉన్న మురికి కానీ ఏదైనా పూర్తిగా వచ్చేస్తుంది. హాట్ వాటర్ను సాల్ట్ను కొద్దిగా కోల్గేట్ పేస్ట్ వేయటం వలన చాలా త్వరగా క్లీన్ అయిపోతుందండి. పదే కూడా క్లీన్ చేయాల్సిన పని లేదు. చూసారు కదండి ఇంతకు ముందు దానికి ఇప్పటికీ ఎంత నీట్గా కనబడుతుందో. ఎక్కడ కూడా మీకు పాకురు కానీ బ్యాడ్ స్మెల్ కానీ ఎలాంటి మురికి అయినా ఈజీగా పోగొట్టాలి అంటే ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. ఇక్కడ డస్టర్ని చూసారు కదండి, నేను కొద్దిగా తడిపేశాను, పూర్తిగా వాటర్ అనేవి అందులో లేవు, కొద్దిగా తడి అనేది ఉంది కదా. మన ఇంట్లో కబోర్డ్స్ అనేవి ఇలా మురికి పట్టినప్పుడు డస్టర్తో క్లీన్ చేసామనుకోండి చాలా నీట్గా అవుతుంది. మళ్ళీ క్లాత్ని క్లీన్ చేయాల్సిన పని ఉండదండి. క్లాత్ కంటే డస్టర్ని మనం ఇలా 2 విధాలుగా ఎన్నిసార్లు అయినా క్లీన్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ వాటర్తో దానికి ఉండే మురికిని తీసేసి మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. క్లాత్ని కంటే ఇలా డస్ట్ని యూజ్ చేసి చూడండి, ఇంట్లో ఉండే కబోర్డ్స్ అనేవి నీట్గా ఉంటాయి. అంతేకాకుండా నేను ఫ్రిడ్జ్ యొక్క స్విచ్ బోర్డ్ని కూడా బందేసి ఇలా ఫ్రిడ్జ్ని కూడా డస్టర్తో నీట్గా క్లీన్ చేసుకున్నానండి. దానిపై ఉండే మరకలు కూడా ఈజీగానే తొలగిపోయాయి. మరొక యూస్ఫుల్ టిప్, దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఆల్అవుట్ వేసాం కదండి, కానీ ఆ స్మెల్ అనేది అందరికీ పడదు కదా. దానిపైన మనము కర్పూరం బిళ్ళను పెట్టామనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మంచి వాసన అనేది వస్తుంది. ఎక్స్పైర్ అయిపోయిన ఇలాంటి ఏటీఎం కార్డులు కానీ క్రెడిట్ కార్డులు ఉంటాయి కదండి, విండోస్కి ఇలా డస్ట్ అనేది ఎక్కువగా పట్టినప్పుడు మనము ఇలాంటి కార్డ్స్తో ఏటీఎం కార్డ్స్తో దానిపై ఉండే డస్ట్ను చాలా ఈజీగా తీసేయచ్చండి. తడి పడటం వలన ఈ డస్ట్ అనేది ఇలా గట్టిగా తయారైందండి. మనము కార్డ్తో ఇలా అనగానే చాలా ఈజీగా వస్తుంది. అంతేకాకుండా ఎక్కడైనా పొడి డస్ట్ అనేది పడ్డదనుకో మనము ఏటీఎం కార్డ్తో ఇలా అనగానే వచ్చేస్తుందండి. డస్ట్ అనేది పైకి రాకుండా ఉంటుంది. అప్పుడు మనము మాస్క్ కూడా వేసుకోవాల్సిన పని లేకుండా ఇలా ఏటీఎం కార్డ్తో చాలా ఈజీగా విండోస్ పైన పడ్డ డస్ట్ని అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి విండోకు ఉండే డస్ట్ అనేది పూర్తిగా తీసేసాం కదా, చాలా నీట్గా ఉంటుంది. పాడిపోయిన టూత్ బ్రష్లు ఉంటాయి కదండి, నైఫ్తో వేడి చేసి ఇలా కట్ చేసి అడ్డంలో మనము ఈ బ్రష్ని అతికించేసుకోవాలి. దీంతో మీరు ఇంతకుముందు చూపించాను చూడండి, ఏటీఎం కార్డుతో మనము ఎలా క్లీన్ చేసుకున్నామో విండోస్ని కూడా అదే విధంగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో మనము క్లాత్తో క్లీన్ చేయలేం కదండి, ఇలాంటి బ్రష్తో అక్కడ ఉండే బూజుని కానీ డస్ట్ని కానీ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. స్పేస్ తక్కువగా ఉన్న ప్లేస్లో ఇలాంటి బ్రష్తో క్లీన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుందండి. దీన్ని చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. బెడ్స్ పైన ఇలాంటి చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదండి, మనము క్లాత్ని కంటే ఇలాంటి బ్రష్తో క్లీన్ చేశారనుకోండి దానిపై ఉండే డస్ట్ అనేది ఈజీగా తొలగించుకోవచ్చు. ఇలా ఒక్క బ్రష్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి చాలా వాటికి యూజ్ చేయొచ్చు. మన ఇంట్లో ఇలాంటి ఛార్జింగ్ వైర్స్ కానీ లేదా ఇయర్ ఫోన్స్ ఏవైనా సరేనండి, వాటిని ఇలా నీట్గా మడత పెట్టి కార్డ్బోర్డ్ రోల్ ఉంటాయి కదండి, నేనైతే ఇలాంటి కార్డ్బోర్డ్ రోల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. వీటిని ఇలా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉండే వాడని వైర్లను కూడా ఇలా ఈ కార్డ్బోర్డ్ రోల్కి తొలగించేసామనుకోండి స్పేస్ తక్కువగా తీసుకుంటుంది, నీట్గా ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు ఈజీగా తీసుకునే అవకాశం ఉంటుందండి. ఇలా చిన్నగా కార్డ్బోర్డ్ రోల్ని కట్ చేసి ఇలా ఛార్జింగ్ వైర్కి కానీ ఇయర్ ఫోన్స్కి కానీ పెట్టేసుకోవచ్చు. ఇంట్లో ఉండే టీ షర్ట్స్ అనేవి ఇలా ఒకదాని తర్వాత ఒకటి మడత పెట్టి మళ్ళీ మనము బీరువాలో నుంచి కానీ సెల్ఫ్లో నుంచి తీసినప్పుడు మళ్ళీ ఫోల్డింగ్ అనేది పూర్తిగా పోతుందండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము
మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. కానీ ఇలా కింది వైపున వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకున్నాక మనకి ఒక పాకెట్ మాదిరిగా వస్తుందండి. పైన ఫోల్డింగ్ చేసిన దాన్ని ఈ పాకెట్లో పెట్టేసామనుకోండి, ఫోల్డింగ్ అనేది అస్సలకే పోదు, ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది. మనము ఒక షర్ట్ తీసినా కూడా మరొక షర్ట్ కింద పడ్డా కూడా ఫోల్డింగ్ అనేది పోకుండా నీట్గా ఉంటుంది. మనము ఏదైనా బ్యాగ్లో సర్దుకోవాలన్నా కూడా ఇలా నీట్గా సర్దుకోవచ్చు. ఎన్నైనా బట్టలను మనం పెట్టుకోవడానికి వీలవుతుంది. ఇలా మనము ప్రెషర్ కుక్కర్లో అన్నం కానీ కర్రీ కానీ ఏదైనా వండినప్పుడు కొద్దిగా వేడైన తర్వాత ఇలాంటి గ్లాసులను చాలామంది నోరు పెట్టి తాగుతారు కదండి. అలా తాగినప్పుడు కొద్దిగా స్మెల్ అనేది వస్తుంది, లేదా నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా. అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనము తాగిన గ్లాస్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా ప్రెషర్ కుక్కర్ కొద్దిగా వేడి చేసినప్పుడు దీనిపైన పెట్టేసేయండి. ఆ ఆవిరికి ఆ స్మెల్ అనేది పూర్తిగా పోతుందండి. అవి నీట్గా ఉంటుంది. మనము కడిగినా కూడా ఒక్కొక్కసారి ఆ స్మెల్ పోదు కదా. ఇలా చేశారనుకోండి ఈజీగా పోతుంది. అంతే కదండి, నాన్ వెజ్ గిన్నెలు కూడా ఉంటాయి కదా, ఏదైనా నీచు వాసన వచ్చిన గిన్నెలను కూడా ఇలా వేడి చేసిన ప్రెషర్ కుక్కర్ పైన పెట్టేసామనుకోండి ఆ ఆవిరికి ఆ స్మెల్నంతా కూడా పూర్తిగా పీల్చేసుకుంటుంది. ఈ టిప్స్ అన్నీ కూడా రియల్ లైఫ్లో ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.